నీలో అనుదినము కృపనంది ఆరాధించద నిన్నే ఆనంద ధ్వనులతో ఆనందించద నీలో అందరూ అనుదినము కృపనంది ఆరాధించద నిన్నే ఆనంద ధ్వనులతో. ఆనందిస్తున్నారా? ఆనందిస్తున్నారా? నిజంగా ఆనందిస్తున్నారా? పౌలు గారు ఏమంటున్నారు? ఎక్కడంటున్నాడు? ఏ అనుభవాలు అంటున్నాడు? ఏ పత్రికలో ఎవరితో అంటున్నాడు? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక చదవండి, 4వ అధ్యాయము 4వ వచనము. 4వ అధ్యాయము 4వ వచనము. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, అలా చెప్పుదును ఆనందించుడి. పౌలు గారు అంటున్నారు, ఆనందించండి, బాగా ఆనందించండి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీకు, ఆనందించండి. క్రీస్తులో ఆనందం మన జీవితాల్లో ఎప్పుడు వస్తుంది? క్రీస్తులో ఆనందం, అందరూ నా వైపు రాలి. క్రీస్తులో ఆనందం ఎప్పుడు వస్తుంది మన జీవితంలో? అదే ఆనందం, ఆయన ఆనందించే ఆనందం ఎప్పుడు వస్తుంది? ఆయన మందిరంలో ఉన్నప్పుడు వెరీ గుడ్. ఇంకా ఆరాధన సమయంలో, ఇంకా మన జీవితంలో అన్ని మంచి కార్యాలు జరుగుతున్నప్పుడు, అన్ని ఆశీర్వాదాలు మనకు వస్తున్నప్పుడు చెప్పలేని ఆనందం. ఏంటి? చెప్పలేని ఆనందం, ఒప్పలేని ఆనందం. ఇంకా ఎక్కడ వెళ్ళిపోతా ఉంటాం తెలుసా? ఆకాశంలో వెళ్తూ ఉంటాం, ఆనందిస్తాం. ఇంకా చెప్తా ఉంటాం, యేసయ్య నా జీవితంలో ఇంటి గొప్ప కార్యాలు చేసినందుకు నేను ఆనందిస్తూ ఉన్నాను. నేను ఎప్పుడు నా జీవితంలో నేను ఆనందిస్తూ ఉంటాను. అంటే నీ జీవితంలో నువ్వు దేవుడు మేలు చేస్తేనే ఆనందిస్తావా? నీ జీవితంలో సంతోషం వస్తేనే ఆనందిస్తావా? అసలు ఆనందం అంటే ఏంటి? క్రీస్తులో ఆనందం అంటే ఏంటి? పౌలు గారు ఏం చెప్తున్నారు? ఆనందం ఎప్పుడు ఆనందించి, దాని కింద వచ్చిన తర్వాత చెప్తాను మీకు, దాని కింద వచ్చిన తర్వాత చదువుతాను. ఫస్ట్ ఆనందము క్రీస్తులో ఎలాంటిది అనేది మనం నేర్చుకోవాలి. క్రీస్తులో ఆనందం ఎవరిలో? నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదా, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. ఆనందమే, సంతోషమే. ఈరోజు ఆనందం అంటే నీ జీవితంలో జరిగే అద్భుత కార్యాలను బట్టి, ఆశ్చర్య కార్యాలను బట్టి, నీ జీవితంలో కలిగే సంతోషాన్ని బట్టి, నీ జీవితంలో కలిగే సంతోషాలను బట్టి నువ్వు ఆనందాన్ని వెతికితే ఆ ఆనందం ఎక్కువ రోజులు నీలో నిలవదు. భారతదేశంలో అత్యధికమైన కోటీశ్వరులు ఎవరు? మీకు తెలిసిన పేర్లు చెప్పండి. అంబానీ ఫస్ట్ చెప్తాను కదా. అంబానీ సంతోషంతో ఉంటాడా ఉండడా? అది చెప్పండి నాకు. ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటాడా ఉండడా? ఎందుకు? కోటీశ్వరుడుగా అంటే నీ జీవితంలో నీకు డబ్బు ఉన్నా, నీకు లేకున్నా, నువ్వు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా నువ్వు సంతోషంగా ఉండలేవు. నీకు తెలుసులేదు, అంబానీ పెద్ద కుమారుడికి భయంకరమైన వ్యాధి. చిన్న కుమారుడికి, పెద్ద కుమారుడికి, చిన్నోడి కాదు, పెద్ద కుమారుడికి భయంకరమైన వ్యాధి. ఏసీ దేవాలయం ఉండదు. డబ్బుంటే ఏం లాభం? అన్ని కోట్లు సంపాదించిన అంబానీ గారికి ఆనందం ఉందా? ఉందా? ఇంకొక ఆయన ఉన్నాడు, గుజరాత్ ఆయన, ఇంకెవరైనా పేరు
ఎప్పుడు నోట్లు నాంతా ఉంటాడు. అదాని అదాని ఇప్పుడు భారతదేశంలో ఉన్నతమైన కోటీశ్వరుడు, ఎప్పుడు ఏదో ఒక సమస్యలో ఉండనే ఉంటాడు. సంతోషం లేదు, ఆనందం లేదు. ఈరోజు డబ్బులోనే ఆశీర్వాదం ఉందంటే, డబ్బులోనే సంతోషం ఉందంటే అబద్ధం ఉంటుంది. మన నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్, సంతోషం ఉందా? పాపం ఆయన ట్రోల్ చేసినట్టు భారతదేశంలో ఏ చీఫ్ మినిస్టర్ని ట్రోల్ చేసి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అసలు ఆయన్ని తెచ్చినట్టు ఇంకా ఎవరిని? సంతోషం ఉందా వారి జీవితంలో? ఉందా? పౌలు గారు అంటున్నారు, ఆనందించండి ఆనందించండి. నువ్వు క్రీస్తులో ఆనందం అంటే మొట్టమొదటిగా నువ్వు తెలుసుకోవాలి. నువ్వు ఆశీర్వదించబడితేనే, నీ జీవితంలో మంచి జరిగితేనే, నీ జీవితంలో అద్భుతాలు జరిగితేనే, నీ జీవితంలో ఆశ్చర్యకార్యం జరిగితేనే ఆనందపడే ఆనందం ఎంతసేపు ఉంటుంది తెలుసా నీకు? ఎంతసేపు ఉంటుంది చెప్పండి? ఒక రోజు, ఒక పూటన, దాని తర్వాత బిర్యానీ తింటా ఎంతసేపు ఆనందిస్తామని చెప్పండి కరెక్ట్గా? గంట కష్టపడి తింటే ఆనందిస్తాం. గంట తర్వాత రాత్రికి, మధ్యాహ్నం తింటావు, రాత్రికి పచ్చడి మెతుకు పెట్టుకున్నావు మీ అమ్మ అంత, మధ్యాహ్నం బిర్యానీ తెచ్చి ఇప్పుడు పచ్చడి మెతుకు పెడతావా? అయితే నీ ఆనందం బాయ్. కానీ క్రీస్తులో ఆనందించే ఆనందము ఇది కాదండి, ఇలాంటి ఆనందం కాదు. మరి క్రీస్తులో ఆనందించే ఆనందం ఎలాంటిదంట? హబక్కుకు గ్రంథం, హబక్కుకు రాసిన గ్రంథం ఒక్కసారి తీయండి. హబక్కుకు రాసిన గ్రంథము, హబక్కుకు రాసిన, హబక్కుకు ఆయన రాసిన గ్రంథం కదా. 3వ అధ్యాయము, హబక్కుకు ఆయన పేరే విచిత్రంగా ఉంది. రాసిన గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం చదువుతాం. 17వ వచనం, అంజూరపు చెట్లు పూయకుండినను. క్రీస్తులో ఆనందము ఎటువంటి ఆనందాన్ని పౌలు గారు కోరుకుంటున్నారంట? ఆనందించండి ఆనందించండి, మరలా చెప్తున్నాను, క్రీస్తులో మీరు ఆనందించండి. క్రీస్తు గుర్తుపెట్టుకోండి, క్రీస్తులో ఆనందము నీ జీవితంలో జరిగే మేలును బట్టి కాదు, నీ జీవితంలో జరిగే అద్భుతాలను బట్టి కాదు, నీ జీవితంలో జరిగే ఆశ్చర్యకార్యాలను బట్టి కాదు. క్రీస్తులో ఆనందం ఎలాంటి తెలుసా? నీ జీవితంలో అంజూరపు చెట్లు పూయకుండినను. నీ జీవితంలో అంజూరపు చెట్లు, మా ఇంట్లో పెరట్లో అంజూరపు చెట్లు లేవండి అని మీకు డౌట్ రావచ్చు. అసలు మా ఇంటికి గార్డెనే లేదండి అని మీకు డౌట్ రావచ్చు. అసలు మన జీవితంలో అంజూరపు చెట్టు అనుభవాలు ఏంటి? మన జీవితంలో మొట్టమొదటిగా అంజూరపు చెట్టు అనుభవాలు ఏంటి? అసలు అంజూరపు చెట్టు బైబిల్లో దేనికి సాదృశ్యంగా పలకబడింది? డైరెక్ట్ చెప్పండి, మీకు తెలిసింది డైరెక్ట్ చెప్పండి. అంజూరపు చెట్టు నీతి, నీతిగా అది అంజూరపు చెట్టు అంటే దేనికి సాదృశ్యము? అమ్మా అంజూరపు చెట్టు దేనికి సాదృశ్యం? ఫలించడాన్ని గురించి అడగలేదు, అది ఫలించిందా ఫలించలేదా అడగట్లేదు. అంజూరపు చెట్టు దేనికి సాదృశ్యం అంటున్నాను. అతని నా బంగారే, ఎటు నీకని చెప్పలేదు. అంజూరపు చెట్టు ఇజ్రాయేలీలకు సాదృశ్యం. బైబిల్లో ఎవరికి సాదృశ్యమో? ఇజ్రాయేలు ప్రజలకు సాదృశ్యం. అన్న మాకు ఇజ్రాయేల్ ప్రజలకు ఏం సంబంధం ఉందన్నా నువ్వు భలేవాడివి అని మీరు అడగవచ్చు. అంజూరపు చెట్టు ఇజ్రాయేల్ సాదృశ్యం. ఇజ్రాయేల్ ప్రజలు ఎవరికి సాదృశ్యం? వెరీ గుడ్. అంటే వారు ఒక ప్రత్యేకమైన జనాంగం అని అర్థం. ఈరోజు నీ జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితంలో అనేక అనుభవాలను ఎదుర్కొనవచ్చును. నీవు సేవకు పిలువబడి ఉండొచ్చును, నువ్వు విశ్వాసిగా గుర్తించబడి ఉండొచ్చును. అయినప్పటికీ నీ జీవితంలో ఎప్పుడు
ప్రత్యేక పరచని వ్యక్తిగా నిన్ను చూస్తున్నారేమో. నీ జీవితంలో నువ్వు ప్రత్యేక పరచని వ్యక్తిగానే నువ్వు ఉంటున్నావేమో. పేరుకు మాత్రమే క్రైస్తవుడివి, పేరుకు మాత్రమే క్రైస్తవురాలే, కానీ నీవు ప్రత్యేకపరచబడిన వ్యక్తిగా నీ జీవితంలో ప్రతి ఒక్కరు నిన్ను అవమానపరుస్తున్నారేమో. ఒకసారి ఆలోచించుకో. నువ్వు ప్రత్యేకపరచబడిన వ్యక్తి అంటే ఏంటి? ప్రత్యేకపరచబడిన వ్యక్తి అంటే ఏంటి చెప్పండి. నువ్వు క్రీస్తు కొరకు నీకంటూ ఒక ప్రత్యేకమైన అనుభవాలు క్రీస్తు నీ పైన ఉన్నాడని ఎవరు తలంచుకోవట్లేదు. నాకు క్రీస్తు ప్రాముఖ్యత నా జీవితంలో చాలా ఉందని ఎవరు నిన్ను నమ్మట్లేదు. క్రీస్తు నా జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడని ఎవరు నిన్ను చూడట్లేదు. అవమానాలు, నిందలు, నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తివని, నువ్వు ఒక ప్రత్యేకపరచబడిన వ్యక్తివని నిన్ను ఎవరు తలంచుకోవట్లేదు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా అవమానమే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నిందలే, నువ్వు మేలు చేసినా నీకు కీడే. 10 మందిలో నుంచి దేవుడు ఒక వ్యక్తిని ప్రత్యేకపరిచాడు. ఎవరతను? ఎవరమ్మా? 10 మందిలో నుంచి దేవుడు ఒక వ్యక్తిని ప్రత్యేకపరిచాడు. యోసేపు. వెరీ గుడ్. ప్రత్యేకపరచబడిన వ్యక్తి జీవితంలో ఏం కలిగాయి? అయ్యో, దేవుడు నన్ను ప్రత్యేకపరిచినాడు. ప్రత్యేకపరిచినప్పటి నుంచి నా జీవితంలో అవమానాలే, కొట్లాటలే, బానిసత్వమే. సంతోషపడ్డాడా? ఆయన జీవితంలో సంతోషం ఉందా? అవును, దేవుడు నన్ను ప్రత్యేకపరిచాడు, నా కుటుంబం నుంచి ప్రత్యేకపరిచాడని తన జీవితంలో ఎక్కడైనా ఆనందం ఉందా? చెప్పండి, ఉందా? 10 మంది అన్నలు హ్యాపీగా, 11 మంది బెన్యామీను పుట్టాడు, 11 మంది హ్యాపీగా తండ్రి దగ్గర నుండి సంతోషంగా తింటా ఉన్నారు. 11వ వాడు మటుకు ఎక్కడో దూరంగా బానిసగా జీవిస్తున్నాడు. ఈరోజు నీ జీవితం కూడా యేసు వంటి అనుభవంలో ఉందేమో. నిన్ను దేవుడు ప్రత్యేకపరుచుకుంటే ఎవరు దాన్ని గుర్తించట్లేదు. అందుకు నువ్వు దుఃఖపడిపోతున్నావు, అందుకు నువ్వు బాధపడిపోతున్నావు. నువ్వు ఏ కుటుంబానికి మంచి చేస్తుంటే ఆ కుటుంబమే నీకు కీడు చేస్తా ఉంది. ఆ కుటుంబం నిన్ను బాధ కలిగిస్తా ఉంది. నువ్వు ప్రత్యేకపరచబడిన వ్యక్తి అని నీకు సంతోషం ఉందా? నీ జీవితంలో ఆనందం ఉందా? లేదు. అయినప్పటికీ నీ యేసేపు ఆ కష్టంలో కూడా దేవుడు ఎంతో ఆనందించే వ్యక్తిగా ఉంటున్నాడు. ఎవరు దాని వ్యక్తిగా ఉంటున్నాడు? బానిసగా ఉన్నప్పుడు ఆనందించాడు. ఇప్పుడు అన్నలంతా సంతోషపడుతున్నారు. వాడు బానిస, వాడు మాకు పోటీ కాదు, వాడు నశించిపోయాడు, వాడికి అన్నిటికీ మాకు పోటీగా రాడు, వాడి చాప్టర్ ముగిసింది అందరూ అనుకుంటున్నారు. కానీ యేసేపు మటుకు దేవుడితో ఉన్న ఆనందాన్ని ఎక్కడ పోగొట్టుకోలేదు. బానిసగా ఉన్నప్పుడు ఆనందిస్తున్నాడు, చెరసాలలో ఉన్నప్పుడు ఆనందిస్తున్నాడు, పోతీఫరు భార్య అవమానపరిచినప్పుడు ఆనందిస్తున్నాడు. యేసేపు ఎటువంటి అనుభవాల్లో ఉన్నా ఆనందిస్తున్నాడు. తన కష్టంలో ఆనందిస్తున్నాడు, తన సంతోషంలో ఆనందిస్తున్నాడు, తన దుఃఖంలో ఆనందిస్తున్నాడు, తన అనుభవంలో ఆనందిస్తున్నాడు. మేలులు ఉన్నప్పుడే దేవుళ్ళో ఆనందించడం నీవు మొదలు పెడితే నీ సంతోషం, నీ ఆనందం 5 నిమిషాలే. గుర్తుపెట్టుకో ప్రేమైన దేవుని బిడ్డ, 5 నిమిషాలే. కానీ దేవుడు నీ జీవితంలో అనుమతించిన ప్రతి శోధనలో నువ్వు క్రీస్తులో ఆనందించగలిగితే, నువ్వు క్రీస్తులో సంతోషించగలిగితే, నీ జీవితంలో కలిగే ప్రతి అవమానము, ప్రతి నింద, ప్రతి దుఃఖము, ప్రతి బాధలను నీ దేవుడైన యెహోవా యందు నువ్వు ఆనందించగలిగితే దీన్ని ఆనందం అంటారు. ఏమంటారు? దీన్ని ఆనందం అంటారు. ఇప్పుడు 11 మందిలో 12 మందిలో ప్రత్యేకపరచబడిన వ్యక్తి ఎవరు? అప్పుడు తెలిసిందా? యోసేపుకు తెలుసా కనీసము నేను ప్రత్యేకపరచబడ్డాను, దేవుడు నన్ను దీవిస్తాడు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు అని యోసేపుకు తెలుసా? తెలియదు. అయినప్పటికీ యోసేపు ఏం చేస్తున్నాడు? వాట్ ద జోసెఫ్ హ్యాడ్ డన్, హి ఈస్ ఎంజాయింగ్.
ఆనందిస్తున్నాడు దేవుడు. నేను ఎటువంటి స్థితిలో ఉన్నా నా దేవుడిని యెహోవా యందు నేను సంతోషిస్తున్నాను. ఈరోజు నీ జీవితంలో కూడా బిడ్డ, నువ్వు ప్రత్యేకపరచబడినప్పటికీ అది గుర్తించట్లేదేమో, నువ్వు ప్రత్యేకపరచబడిన వ్యక్తివని నిన్ను ఎవరు తెలుసుకోవట్లేదేమో, అందులో నుంచి నీకు అవమానాలు కలుగుతున్నాయేమో, అందులో నుంచి నువ్వు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నావేమో, అందులో నుంచి నువ్వు బానిసత్వం అనుభవిస్తున్నావేమో, అందులో నుంచి నువ్వు చెరసాల వంటి అనుభవాల్లో ఉంటున్నావేమో, అందులో నుంచి నువ్వు దుఃఖంలో ఉంటున్నావేమో, ఇక ఆశీర్వాదం నా జీవితం ఇక రావని నువ్వు అనుకుంటున్నావేమో. నిన్ను ప్రత్యేకపరిచాడు, నువ్వు ఆనందించి జీవితంలో ఎటువంటి సంఘటనలు వచ్చినా you are the special person for Jesus Christ. You are the most special person. నువ్వు ప్రత్యేకపరచబడిన ఒక అద్భుతమైన వ్యక్తిని దేవుని యందు క్రీస్తునందు ఆనందించు. అంజూరపు చెట్లు పూయకుండినను, నీ యొక్క ఆత్మీయ ప్రయాణములో నువ్వు ప్రత్యేకమైన వ్యక్తివని ఎవ్వరు గుర్తించకపోయినను, you don't worry about that. అందరూ సంతోషంగా ఉన్నారు, అందరూ ఆనందంగా ఉంటున్నారు, నాకు విలువ లేదు, నాకు ఎక్కడ ఘనత లేదు, నా జీవితంలో చెరసాల వంటి అనుభవాలే నాకున్నాయని నువ్వు అనుకుంటున్నావేమో. నువ్వు క్రీస్తులో ఆనందించడం మానేస్తున్నావేమో. అలా ఉండొద్దు, ఆనందించు. ఎటువంటి అనుభవాలు ఉన్నను క్రీస్తులో ఆనందించడం ఆపొద్దు. దీన్ని పౌలు గారు చెప్పారు, పట్టుకుంటున్నారు. దీన్ని పౌలు గారు చెప్పారు. ఆనందం అంటే ఇది. ఈరోజు యేసుకు వంటి అనుభవాలు ప్రత్యేకపరచబడిన వ్యక్తిగా నీవు ఎవ్వరు గుర్తించకపోయినను మీకు తెలుసలేదు. నేను ఒక సేవకుడిని మీరు మాత్రమే గుర్తిస్తారు. సచ్చి యథార్థమే చెప్తా ఉన్నాను. దేవుడు నాకే సంఘాన్ని ఇచ్చారు, వారు మాత్రమే గుర్తిస్తారు. మా సొంత కుటుంబంలో ఎవరు సేవకుడిగా గుర్తించారు. బట్ ఐ డోంట్ కేర్, ఐ నెవర్ మైండ్. నాకు అవసరం లేదు. నేను నా క్రీస్తులో ఎప్పుడు ఆనందిస్తూనే ఉంటాను, నా క్రీస్తులో ఎప్పుడు నేను సంతోషిస్తూనే ఉంటాను. నా ఎడల ఆయన కలిగిన ప్రణాళిక ఉన్నతమైనది, నా ఎడల ఆయన కలిగిన ఆ ప్రణాళిక అద్భుతమైనది కనుక నేను ఆనందించడం ఆపను. ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. కనుక మొట్టమొదటిగా నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తివని ఎవరు గుర్తించకపోయినా నువ్వేం చేయాలి? ఏం చేయాలి? సంతోషించు, రిజాయిస్. ఆనందించు, పరిశుద్ధాత్మ ఆనందించు, ప్రవేశిస్తాడు. రెండోదిగా చూద్దాం. రెండోదిగా ఏంటట? అదే అభక్తులనే ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా. ఓ క్రైస్తవుడా, నీ ఇంటిలో రెండవదిగా, నీ జీవితంలో రెండవదిగా ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను. మొట్టమొదటిగా ప్రత్యేకపరచబడినావని వ్యక్తిగా నిన్ను గుర్తించకపోయినా నువ్వు ఆనందించు. రెండవదిగా ద్రాక్ష చెట్లు దేనికి సాదృశ్యం? Tell me about the grapes. ఈరోజు నువ్వు సేవకుడు అనుకో. ఇప్పుడు చెప్పు, ద్రాక్ష చెట్లు ఫలిస్తే నువ్వేమవుతావు? అమ్మా, దాన్ని మంచి భాషలో చెప్పొచ్చుగా, మంచిగా. ఇంకా మంచి మాట, కరెక్టే, ఇంకా మంచి వర్డ్. అభివృద్ధి, ఫలించుట, ఇంకా ఆశీర్వాదం. ఓ క్రైస్తవురాలా, రెండోదిగా నీ పెరట్లో, నీ ఇంట్లో, నీ జీవితంలో ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను. ఏంటట?
ద్రాక్ష చెట్లు ఫలింపక పోయినను. ద్రాక్ష చెట్లు ఫలింపకపోవడం ఏంటి అంటే, నీ జీవితంలో నువ్వు ఆశీర్వాదములు చూడకపోయినను. ఏ ద్రాక్ష చెట్లు ఫలిస్తేనే దేవుళ్ళు ఆనందిస్తావా అంటే, నీ జీవితం ఇందాక నేను చెప్పాను, మన ఆనందం ఎప్పుడుంటుంది? ఎస్ఐలో ఎప్పుడుంటుంది? ఏదన్నా మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తే, బిడ్డకు లండన్లో సీట్ వస్తే అప్పుడు ఏం చేస్తావు తెలుసా? ఏం చేస్తాం? ఆనందంగా గంతులేస్తారు, డాన్సులు ఆడతారు. అవునా కదా? అవునా కదా? అదే కొడుకు పాపం నీరసపడితే ఆనందిస్తారా? ఆనందించారు పాపం. అంటే నీ జీవితంలో నీ ఆశీర్వాదాన్ని బట్టే క్రీస్తులో ఆనందించొచ్చు. అభిషేకించబడ్డాడు ఎవరి ద్వారా? సమూయేలు ద్వారా. ఒక ఎర్రని కన్నులు కలవాడు, ఎర్రని వ్యక్తి, పెద్ద కన్నులు కలవాడు, చూడటానికి సుందరమైన వ్యక్తి. ఎవరట అతను? ఎవరట? దావీదు. అభిషేకించబడ్డాడు నాయన, అభిషేకించబడ్డాడు. అభిషేకించబడినప్పుడు ఎంతటి ఆనందం కలిగాడో, ఆ సంతోషము దావీదు మహారాజు జీవితంలో ఎక్కువ రోజులు లేదు. నెక్స్ట్ ఏమైపోయాడు? ఎవరైతే పిల్లనిచ్చారో, ఎవరైతే దావీదుని చేర్చుకున్నారో, ఇప్పుడు ఆ సౌలు అనే మహారాజు ఏం చేస్తా ఉన్నాడు? ఏం చేస్తున్నాడు? చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు. దావీదు మహారాజు పరిగెడుతున్నాడు పిచ్చోడ్లాగా, జల్లు కాల్చుకొని గడ్డ మీద అంతా కారిపోయి జల్లు. పిచ్చోడు ఎవరు రాయాడు అంటే, పిచ్చోడు వదిలేయండి అంటే ప్రాణం దక్కించుకుంటాడు, వెళ్ళిపోతాడు. పరిగెత్తుతానే ఉన్నాడు. ఆశీర్వాదం లేదు. కొన్ని సంవత్సరాల ఆశీర్వాదాలు లేవు అతని జీవితంలో. ఆశీర్వాదం నేను దేవుడితో నేను ఎందుకు నడవాలన్నాడా? ఆశీర్వదించని దేవుడితో నేనెందుకు నడవాలన్నాడా? లేదు. యెహోవాయే నిజమైన దేవుడని తన కష్టములో, తన దుఃఖములో దేవుని యందు ఆనందించిన వ్యక్తి, దేవునికి హృదయానుసారుడిగా మార్చబడిన వ్యక్తి, కన్నీటి ప్రార్థనలు చేసిన వ్యక్తి, కన్నీటి అనుభవాలు ఉండిన వ్యక్తి. ఆశీర్వాదాలు లేవు. ఈరోజు నీ జీవితంలో దేవుడు నిన్ను ఆశీర్వదించకుండా ఉంటున్నాడేమో, నిన్ను ఆశీర్వాదకుండా నిన్ను తీసుకెళ్ళట్లేదేమో. అంత మాత్రాన హై బాబోయ్ క్రీస్తు నాకు వద్దండి, ఎందుకు వద్దండి? హై బాబు నన్ను ఆశీర్వదించారంటే ఎందుకు ఆశీర్వదించారండి? తెలియదండి, నాకు తెలియదండి. ఏమైంది నాయన? ఎందుకు దిగులు పడుతుంది? ఏమో తెలియదండి నాకు. ఎందుకు దిగులో తెలియదు, ఎందుకు దుఃఖమో తెలియదు, ఎందుకు బాధో తెలియదండి. బట్ నాకు దిగులండి. నిన్ను సమృద్ధిగా దీవిస్తే నువ్వు ఆనందించొద్దు. దావీదు పైన దేవునికి ఒక చక్కటి ప్రణాళిక ఉంది. బానిసగా పరిగెడుతున్నాడని, మరణ నీళ్ళలో పరిగెడుతున్నాడని, కనీసము నాబాలుడు ఆహారం పంపించమంటే దావీదెవడు అని లెక్క చేయకుండా మాట్లాడినప్పటికీ దావీదు ఎక్కడన్నా దేవుడిని స్తుతించకుండా ఉన్నాడా? దేవునికి దూరం అయ్యాడా? ఒక గొప్ప ఆశీర్వాదం ముందు ఒక భయంకరమైన కరువు వస్తుందమ్మా, గుర్తుపెట్టుకోండి. ఒక గొప్ప ఆశీర్వాదం ముందు ఒక భయంకరమైన నిరీక్షణ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. దావీదు మహారాజు యొక్క జీవితంలో కూడా ఆశీర్వాదాలు కొన్ని సంవత్సరాలు చూడలేదండి. అరణ్యవాసం చేశాడు. ఎవరు ఆయన గుర్తించట్లా, ఎవరు ఆయన్ని దగ్గర తీసుకోవట్లా, ఎవరు ఆయనకు విలువ ఇవ్వట్లా. పరిగెత్తుడు. ఇక నా జీవితంలో ఆశీర్వాదాలు ఇక రావని ఎప్పుడనలేదు. తన యొక్క ఆత్మీయ జీవితం ఆగిపోయిందా? నెవర్. ఎందుకు?
దేవుడు నమ్మాడు. ఈరోజు నీ జీవితంలో కూడా నీ ఒక్కదానికి ఆశీర్వాదాలు కరువయ్యాయేమో చూసుకో ఒకసారి. నీ ఒక్కడికే ఆశీర్వాదాలు కరువయ్యాయేమో చూసుకో ఒకసారి. దెన్ యు ఆర్ ద స్పెషల్ పర్సన్. హూ ఆర్ యు? హూ ఆర్ యు? హూ ఆర్ యు? హూ ఆర్ యు? యు ఆర్ ద డేవిడ్. హూ ఆర్ యు? యు ఆర్ Daniel. Good. Okay. You are the David. నువ్వు దావీదువి. ఆశీర్వాదం రానంత మాత్రాన నువ్వు దావీదు కాకుండా పోతావా? What is the meaning of David? Blessed is the king of the Israel. Who is the David? He is the king of Israel. He is the king of Israel. Who are you? You are the king of Christianity. క్రైస్తత్వంలో నువ్వు రారాజు. క్రైస్తత్వానికి రారాజు. ఎందుకు? క్రీస్తు బిడ్డవి. నీ జీవితంలో ఆశీర్వాదాలు లేవు, నువ్వు నిర్జీవం కాదు, నువ్వు దావీదు కాకుండా పో. నీ జీవితంలో ఆశీర్వాదాలు లేకుండా ఉంటే నువ్వు దావీదు కాకుండా పో. నీ ఆశీర్వాదాలన్నిటి కొరకు దేవుడు ఒక రోజు పెట్టాడు. బంపర్ ఆఫర్ ఆ రోజు. ఎంత బంపర్ ఆఫర్ ఆ రోజు. నీ ప్రతి దావీదు ప్రతి కన్నీటికి జవాబిచ్చాడు దేవుడు. దావీదు ప్రతి అవమానానికి జవాబిచ్చాడు దేవుడు. దావీదు ప్రతి దుఃఖానికి జవాబిచ్చాడు. ఆశీర్వాదం లేని వాడా అని దావీదు పలికినప్పుడు ఆయన అన్నాడు, పర్లేదు, యెహోవాను ఆశీర్వదిస్తానని. ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు ఆశీర్వాదాలు పొందుకోవట్లేదేమో, సంఘము ఆశీర్వాదంలో లేదేమో, డోంట్ వరీ, భయపడద్దు. నువ్వు ఆనందిస్తే చాలు. నువ్వు దావీదులాగా ఆనందించు. సంతోషంలో ఎవరైనా ఆనందిస్తాడు, ఆశీర్వాదంలో ఎవరైనా ఆనందిస్తాడు. ఆశీర్వాదం నీ జీవితంలో లేనప్పుడు నువ్వు ఆనందించేదే విరిగి నలిగిన హృదయం. అదే నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచే విశ్వాసానికి నిదర్శనం. అదే స్పెషల్ పర్సన్. నేను ఆశీర్వదించట్లేదు అని దేవుడి మీద అలగొద్దు. ఆయన మీద అలగొద్దు. ఆయన అసలు లేడు అనుకోవద్దు. అసలు నన్ను చూడడు అనుకోవద్దు. అసలు నన్ను పట్టించుకోడు అనుకోవద్దు. నిన్ను మేలిమిగా మారుస్తున్నాడు. నిన్ను ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా మారుస్తున్నాడు. నీకిచ్చే ఆశీర్వాదంలో యుగ యుగముల వరకు మరవలేని ఆశీర్వాదం గుర్తుపెట్టుకో. రేపు ఆశీర్వాదం ఉంటేనే ఆనందిస్తావా? పౌలుగా చెప్తున్నారు, ఎందుకే నువ్వు ఒక ప్రత్యేకపరచబడిన వ్యక్తివి, నువ్వు ఎటువంటి అనుభవాలు ఉన్నా నువ్వు ఆనందించు. రెండోదిగా నీ జీవితంలో ఆశీర్వాదాలు లేకుండా 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 పోతున్నాయి, ఆనందించు. ఒక రోజు నువ్వు రాసు, ఒక రోజు నువ్వు రాసు. దావీదంటే దావీదే, కింగ్ అంటే కింగే. ఆయన ఎటువంటి అనుభవాలు ఉన్నా దేవుని స్తుతించడము. ఈరోజు మీరు ఎలాంటి అనుభవాలు ఉన్నారో చూసుకుంటారు. ఇదే ప్రభు చెప్తున్నా, పౌలు గారు చెప్తున్నా సంతోషం. మూడవదిగా చూద్దాం. మొట్టమొదటిది ఏంటి? త్వరగా చెప్తాను. మొట్టమొదటిది ఏంటి అంటే అంటే ప్రత్యేకమైన ఆనందిస్తారా? నిజంగా ఆనందిస్తారా? అబ్బో సంతోషం. రెండోదిగా ఆశీర్వాదం. ఏడుస్తారే? ఏడుస్తున్నారా? ఎవరన్నా ఏడుస్తున్నారు? ఆశీర్వాదాలు లేవు నా జీవితంలో, ఆశీర్వాదాలు లేవు, అందరూ పొందుకుంటున్నారు నా జీవితంలో ఆశీర్వాదాలు లేవు. ఎవరు ఏడుస్తున్నారేమో. నువ్వు మహారాణివమ్మా, తెస్తారమ్మా. నువ్వు రానివమ్మా, బాధపడద్దు. అయ్యా నువ్వు రాజు, అయ్యా నువ్వు బాధపడద్దు. మూడవదిగా చూద్దాం. మూడవదిగా ఏంటంట? ఒలీవ చెట్లు కాపు లేక ఎండినను. ఇప్పుడు చెప్పండి మూడవది. అయ్యగారు మీ పెరట్లో ఒలివ చెట్లు కాపు కాయట్లేదంట. నీ జీవితంలో ఒలివ చెట్లు కాపు కాయకపోయినను అంటే ఏంటి చెప్పండి? ఒలివ చెట్టు దేనికి సాదృశ్యం? 100 సార్లు చెప్పింట. సంతానంలోనే ఉంటారు. ఒలివ
ఏంటి ప్రార్థనకు ఇంకా ప్రార్థన కదా. పరిశుద్ధతకు సాదృశ్యం. దేనికి సాదృశ్యం అమ్మా? పరిశుద్ధత. ఈరోజు నీ జీవితంలో గుర్తుపెట్టుకో, నువ్వు ఎల్లప్పుడూ పరిశుద్ధువేనా? నువ్వు ఉదయం లేస్తే నుంచి రాత్రి వరకు నువ్వు పరిశుద్ధువేనా? నీ జీవితంలో ఒకసారి గుర్తుపెట్టుకో. నువ్వు పరిశుద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే ఏం చేస్తుంటాం? ఏం చేస్తుంటాం? దేవుని స్తుతిస్తాం, దేవుని ఆనందిస్తాం. ఈరోజు నీ జీవితంలో కొంచెం పరిశుద్ధత తగ్గింది అనుకోండి, ప్రార్థన జీవితమే తగ్గింది అనుకోండి, దేవునితో నడవడమే తగ్గింది అనుకోండి, ఇప్పుడు నువ్వేం చేస్తావు తెలుసా? ఏం చేస్తావు తెలుసా? ఏమైంది? ఏమోలే, ఆయన పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుని ఆరాధించడానికి, ఆ పరిశుద్ధులలో ఆనందించడానికి నాకు అర్హత లేదు, నాకు యోగ్యత లేదు, నేను ఇట్లే ఉంటాను. నీలో పరిశుద్ధత ఉన్నా, నీలో పరిశుద్ధత లేకున్నా నువ్వేం చేయాలట? ఏం చేయాలట? క్రీస్తులో ఆనందించాలి. ఎవరు ఆనందించాలి? క్రీస్తులో ఆనందించాలి. చిన్న ఉదాహరణ దీనికి దావీదు మహారాజు సాదృశ్యం. తను పరిశుద్ధులుగా దినములకు 7 మార్లు స్తుతి చేస్తూ 3 మార్లు ప్రార్థన చేసే దావీదు మహారాజు పాపం చేశాడు, శాపాన్ని పొందుకున్నాడు. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? మౌనంగా ఎక్కడ ఉన్నాడా? ఏం చేశాడు? ఏం చేశాడు? ఇందాకేదో చెప్పావే, ఏదో కొండ అన్నావు. ఏం జరిగిందో కొండ మీద తనలోని పరిశుద్ధత కోల్పోయినప్పటికీ దేవుళ్ళు ఆనందించడం ఆపలేదండి. ఈరోజు నేను పరిశుద్ధంగా లేను, ఈరోజు నేను బలంగా లేను, ఆత్మీయ జీవితంలో నేను బలహీనమైన వ్యక్తిని, నేను నీరసించిపోయిన వ్యక్తిని, ఇక నేను దేవుని స్తుతించలేనని దావీదు ఆగిపోయాడా? లేదు, ఆగిపోలేదు. దుఃఖంలో ఉన్నా స్తుతిస్తున్నాడు, ఆనందంలో ఉన్నా స్తుతిస్తున్నాడు, దుఃఖంలో ఉన్నా ప్రార్థిస్తున్నాడు, ఆనందంలో ఉన్నా ప్రార్థిస్తున్నాడు. ఒకప్పుడు మందసం ఎదుట కవితువలనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. ఆనందంలో దేవుని స్తుతించిన దావీదు కన్నీటితో ఒలీవ కొండ ఎక్కుతూ దేవుళ్ళు ఆనందిస్తున్నాడు. దేవా, నీవు తప్ప నన్ను బాగుపరచువారు, నీవు తప్ప నన్ను లేవనెత్తువారు, నీవు తప్ప నన్ను క్షమించువారు ఎవరు లేరయ్యా. ప్రార్థించిన ఎందుకు ఆపేస్తున్నాను? ప్రార్థన ఎందుకు ఆపుతున్నాను? దేవుళ్ళు ఆనందించలేనప్పుడు, అనగా నీలో పరిశుద్ధత లేనప్పుడు నువ్వు చేసే పెద్ద తప్పు ఏంటి తెలుసా? ప్రార్థన. దావీదు మహారాజు నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. ఎందుకంటే పాపంలో ఉన్న దేవుణ్ణి విడిచిపెట్టలేదు, సంతోషంలో ఉన్న దేవుణ్ణి, అయ్యా నువ్వు లేకుండా నన్ను కాపేస్తారయ్యా, నువ్వు రా నా కోసం అని పాపంలో ఉన్న దేవుణ్ణి అడిగిన ఏకైక వ్యక్తి అంటే ఈరోజు నువ్వు నీ పరిశుద్ధతను కోల్పోతూ, ప్రార్థన తత్వాన్ని కోల్పోతూ, వాక్యాన్ని కోల్పోతూ, దేవునితో సహవాసాన్ని కోల్పోతూ నువ్వేం చేస్తున్నావు తెలుసా? ఆయన ఆనందించడమే వదిలేసేది, ప్రార్థించడమే వదిలేసేది, ఆయనతో సహవాసం చేయటమే వదిలేసేది. ఎందుకంటే నీలో దేవునికి ఇష్టమైన పరిశుద్ధతను నువ్వు కోల్పోయావు. అంత మాత్రం దేవుని విడిచిపెడతాడా? చెప్పండి, విడిచిపెడతాడా? చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక సేవకుడు, బలమైన ప్రధాన యాజకుడు జీవితంలో ఏం జరిగింది చెప్పండి? ఒక బలమైన ప్రధాన యాజకుడి జీవితంలో ఏం జరిగింది? 2 వ్యక్తులు అతని కొరకు కొట్లాడుతున్నారు. వారు ఎవరు? ఈ ప్రధాన యాజకుడు ఎవరు? ఒక ప్రధాన యాజకుడు కొరకు 2 వ్యక్తులు కొట్లాడుతున్నారు.
ఒకటి దూత, ఒకటి అపవాది. ఇప్పుడు చెప్పండి, సేవకుడు ఏమైంది? సేవకుడికి ఏమైంది? ఏమైంది? తన పరిశుద్ధతను కోల్పోయాడు. తన పరిశుద్ధతను కోల్పోయినప్పుడు దేవుడు విడిచిపెట్టాడా? నువ్వెందుకు దేవుడు విడిచిపెడుతున్నావు? నువ్వెందుకు ప్రార్థన ఆపుతున్నావు? నువ్వెందుకు స్తుతి ఆపుతున్నావు? నువ్వెందుకు బైబిల్ విడిచిపెడుతున్నావు? నువ్వు ఆయన ఎదుట ప్రార్థన చేయి. నాలోని పరిశుద్ధతను నువ్వు అభివృద్ధి పరచు. ఒలీవ కొండ అనుభవాలు, ఒలీవ మొక్కలు ఫలించే కాపు లేకపోయిననగా నీలో పరిశుద్ధత నువ్వు కోల్పోయినను నువ్వు దేవునిలో ఆనందించే వ్యక్తిగా ఉండాలి. ఇది ఆనందం అంటే, పౌలు గారు చెప్పిన ఆనందం అంటే ఇది. పై ఆనందాలు కాదండి. మొబైల్ గురిస్తే ఆనందము, ఇంకా బిర్యానీ గురిస్తే ఆనందం, కొత్త డ్రెస్ గురిస్తే ఆనందము, ఇంకా బ్యాట్ గురిస్తే ఆనందము. వీడి దగ్గర ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ ప్రపంచంలో ఎవరి దగ్గర ఉండవు. ఇలా కుటుంబం అంతా తంతి వాద్యాలతో నింపబడుతుంది. ఇంట్లో పెట్టిన వీడు దాంట్లో ఆనందిస్తానే ఉంటాడు. అవి గుండినను అవి లేకపోయినను ఏం చేయాలా? ఆనందించాలి. ఈరోజు సంతోషించాలి. 3-4 చూద్దాం. వీడియో ఉంటే నేను ఈడే ఉంటా. ఇది ఆదివారం మెసేజ్ అయిపోతుంది. మళ్ళా కొడతాను. ఇంకా 4 చేనిలోని పైరు పంటకు రాకపోయినను, చేనిలోని పైరు పంటకు జీతం వచ్చిన రోజు మనం ఎట్లుంటాము? జీతం వచ్చిన రోజు ఎలా ఉంటాం? మన ముఖాలన్నీ ఎలా ఉంటాయి? తేజస్సు, ఏ దివ్యమానమైన తేజస్సు. అలా కదా? ఆ వచ్చిన జీతము గంటలో అయిపోతే, ఆ వచ్చిన జీతం రోజు దేవుణ్ణి స్తుతిస్తాం, దేవుని యందు ఆనందిస్తాం. జీతం అయిపోతానే మళ్ళా అయిపోయి దేవుడితో పనిలేదు. మళ్ళీ వచ్చిన వరకు ఒకవేళ జీతం వచ్చిందనుకో, హాస్పిటల్కి పెట్టామనుకో, సంచిలో వేసిన, చిరిగిన సంచిలో వేసిన అని మన సంపాదన ఎంత అయినప్పుడు, ఎంత సంపాదించు రూపాయి మిగలట్లేదు. ఎంత సంపాదించు ఏదో ఒక కొత్త రోగము, ఏదో ఒక కొత్త ఇది. చిట్టీలు కడతా ఉన్నాం, కొత్త సమస్య. ఫైనాన్షియల్ కడతా ఉన్నాం, కొత్త సమస్య. హాస్పిటల్, ఇట్లా అన్నిట్లో మనం సంపాదించిన సంపాదన అంతా వెళ్ళిపోతున్నప్పుడు ఇప్పుడు మనం ఏం చేస్తాము? నాకే ఎందుకు ప్రభువా? అసలు ఉన్నావా? నీవున్నావా? మమ్మల్నే చూడవుగా, మమ్మల్ని పట్టించుకోవుగా. మా కుటుంబం పైన ఏమో ఇంత అద్భుతమైన ప్రేమ. రోగం వచ్చినా నువ్వే కారణం, కింద పడినా నువ్వే కారణం, తగ్గినా నువ్వే కారణం, అరిసినా తుమ్మినా నువ్వే కారణం. దేవుణ్ణి ఆనందించడం కథ దేవుడు. ఇప్పుడు దేవుడికి అంతా ఏమి ఇస్తున్నాం తెలుసా? ఏం చేస్తున్నాం? దూషణ పాలు చేస్తున్నాం. చేస్తున్నాము నీకు తెలియకుండా. నువ్వేం చేస్తున్నావు? నీకు తెలియకుండా యేసు నామాన్ని దూషిస్తా ఉన్నావు. ఇట్స్ నాట్ ఎ జోక్. చాలా ఈజీ మాట కాదు. చేనులోని పంట నీ చేతికి రాకపోయినను, నీ సంపాదనలో నీకు ఏది మిగలకపోయినను నువ్వు ఎవరిలో ఆనందించాలి? ఎవరిలో ఆనందించాలి? దేవుళ్ళు ఆనందించాలి. ఈరోజు నేను ఎంత పోగొట్టుకున్నాను తెలుసా? 2300 కిరాయి పోగొట్టుకున్నాను. ఎంత పోయింది? కిరాయి పోయింది. కిరాయి పాయనే అనుకుంటున్నాను. ఐ డోంట్ కేర్. నా దేవుడి కార్యాల కొరకు ఏదైనా వదులుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. బికాస్ నేను ఆనందిస్తాను. ఈరోజు ఆనందించండి. నీ జీవితంలో నీ చేతిలో డబ్బు ఉన్నా, నీ చేతిలో డబ్బు లేకున్నా నువ్వు ఆనందించండి. డబ్బు ఉంటేనే దేవుడా? డబ్బు ఉంటేనే దేవుడు స్థితిస్తాడా? డబ్బు లేకుంటే దేవుడు స్థితించాలా? ఆస్తులన్నీ కోల్పోయినా, కన్నవారే కనుమరుగైనా, ఊపిరే మరువైనా,
గుండెలే పగిలినా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. ఆయన నామమునకి స్తుతి కలుగుగాక. ఆలోచించండి, ఏది ఉన్నా నీ జీవితం, ఏది లేకున్నా దేవుని ఆలోచించిన అబద్ధం. ఒక స్త్రీ ఒక ముసలాము కానుక వేస్తా ఉంటే క్రీస్తు అంటున్నాడు, అందరూ వారికి కలిగిన సమృద్ధిలో ఇస్తా ఉన్నారు, కానీ ఆమె మటుకు ఆమె లేమిలో దేవునికి ఇస్తా ఉన్నారు. అంటే ఆమె కలిగిన ఆ నాణాలు మొత్తం దేవునికి ఇచ్చేస్తా ఉన్నారు. జీవితంలో ఏమి ఉన్నా ఏమి లేకున్నా క్రీస్తులో ఆనందించు. అదే దాని సాదృశ్యము. చేతిలోని పైరు పంటకు రాకపోయినను చేతికి రాకపోయినను. దాని తర్వాత గొర్రెలు గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను. గొర్రెలు దేనికి సాదృశ్యము? విశ్వాసం కలుగుతుంది. పొరపాటున ఎవరన్నా గొర్రెల వ్యాపారం చేస్తుంటారు. ఎందుకు చేస్తారో అప్పుడు ఆ గొర్రెలు చేసే వ్యాపారాన్ని, ఆ గొర్రెల్ని ఏమంటాం మనం? ఏమంటాం? సరే, కొత్తగా మీకు అర్థమయ్యే భాష. ఇప్పుడు దానియేలుకు వివాహ సంబంధం, ప్రిస్కిల్లా వివాహ సంబంధం సమకూర్చబడింది అనుకుందాం. ఇప్పుడు దానియేలు గొర్రెల వ్యాపారం చేస్తున్నాడు. ఇప్పుడు ప్రిస్కిల్లా తండ్రి వచ్చి ఏమాస్తుందప్ప నీకేమన్నాడు అనుకోండి, ఏం చెప్తాడు? నాకే చేయి, గొర్రెలు ఉన్నాయి, అంత గొర్రెలు ఉన్నాయి, నా ఆస్తి అంత గొర్రెలు. ఇప్పుడు చెప్పండి, గొర్రెలు దేనికి సాదృశ్యం? ఈరోజు నీ జీవితంలో ఆస్తి ఉంటేనే క్రీస్తులు ఆనందించవచ్చు, గొర్రెలు ఉంటేనే క్రీస్తులు ఆనందించవచ్చు. ఈరోజు నీ సంఘములో సేవకుడి ఆస్తి ఎవరు తెలుసా? గొర్రెలు ఉంటేనే ఆనందించవచ్చు. చాలా మంది గొర్రెలు లేకుంటే ఏంటి మా సంఘాలు, ఏంటి మా బ్రతుకులు. చాలా మంది గుర్తుపెట్టుకోండి, విశ్వాసులు ఘనంగా ఉంటే గట్టిగా వాక్యం చెప్తారు, విశ్వాసులు ఎక్కువ ఉంటే ఘనంగా ఆరాధిస్తారు. అదే విశ్వాసం తక్కువ ఉంటే ఏదో 4 వాక్యాలు చెప్పి ముగిస్తారు. ఏమంటే ఎవరు రాలేదు ఈసారి, ఏం చేస్తాం, ఏదో 4 మాటలు చెప్పండి. అదే గొర్రెలు ఉన్నా లేకున్నా నువ్వు క్రీస్తులో ఆనందించాలి. నీ జీవితంలో ఆస్తి ఉన్నా లేకున్నా నీ క్రీస్తులో ఆనందించాలి. ఈరోజు సేవకుడిగా మమ్మల్ని అడుగుతూ ఉంటారు, ఎంత ఆస్తి ఉందా అని. మాకు క్రీస్తే ఆస్తి. మా ఆస్తి ఎవరు? యేసయ్య. నిజంగా మాకేం లేదు. నాకు దాని నిజంగా ఎత్తుకున్నాం ఏమీ లేదు. వేసుకున్న బట్టలు, చేతుల్లో మొబైల్ తప్ప ఏం లేదు. అయినా నేను దేవుళ్ళు ఆనందిస్తాను, దేవుళ్ళు సంతోషిస్తాను. ఆస్తి అంతస్తులు ఉంటేనే దేవుళ్ళు ఆనందిస్తారా? ఆస్తులు లేకుంటే ఆనందించరా? కారులు ఉంటే ఆనందిస్తారా? కారులు లేకుంటే ఆనందించరా? బంగ్లాలు ఉంటే ఆనందిస్తారా? బంగ్లాలు లేకుంటే ఆనందించరా? ఈరోజు ఏది ఉన్నా ఏది లేకున్నా నువ్వేం చేయాలి? ఏం చేయాలి? ఆనందించాలి. ఏం సంపాదించారు? ఉన్న ఊర్లను వదిలిపెట్టి క్రీస్తుని సంపాదించారు. ఇంకేం కావాలి? అంతే కదా. నన్ను అడిగితే అది చెప్తాను. ఏం సంపాదించాం? మందా విడిచిపెట్టి మస్తు సంపాదించిన పరలోక రాజ్యానికి అంచంతులు ఉందా, ఇంకా 4 సంవత్సరాల పోతే పైకి వెళ్ళిపోతాను చెప్తా. ఆయన ఆస్తి. ఈరోజు నీ ఆస్తి ఎవరు? ఏ కొత్త ఆస్తి కావాలా నీకు? కొత్త ఆస్తి కావాలా? ఆనందించండి. ఆస్తి ఉన్నా లేకున్నా మనం ఏం చేయాలి? ఆనందించి. ఇదే పౌలు గారు చెప్తున్నారు. హబక్కూకు రాసిన పత్రికలోని మాటలన్నీ పౌలు గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఆనందించండి. మరలా చెప్తున్నాడు, ఆనందించండి. మొట్టమొదటిగా చెప్పండి, మొట్టమొదటిగా నువ్వు ప్రత్యేకపరచబడిన వ్యక్తిగా నిన్ను గుర్తించకపోయినను నువ్వు ఆనందించు. రెండవదిగా నువ్వు జీవితంలో ఆశీర్వాదం లేని వ్యక్తిగా నువ్వు జీవిస్తున్నాను ఆనందించు. మూడవదిగా నీ జీవితంలో పరిశుద్ధత కొదువైనను నువ్వు ఆనందించు. నాలుగవదిగా
నాలుగోదిగా సూసనే చెప్పండి. నాలుగోదిగా నీ కష్టార్జితం నీ చేతిలో నిలబడకపోయినను ఆనందించు. ఐదవదిగా నీకు ఆస్తి లేకపోయినను ఆనందించు. ఆరోదిగా చూద్దాం, చదవండి. సాలలో పశువులు లేకపోయినను. సాలలో పశువులు ఏమిస్తాయి మనకి? చాలా మంది కుటుంబాల్లో పల్లెటూళ్ళలో పశువులు పెట్టుకుంటారు. ఏంటి పశువులు? ఏ దానికి సంబంధం? ఎలా బతుకుతున్నావు? పాల వ్యాపారం చేసి బతుకుతున్నా అంటారు. పోషణ. మనకు పొలాలు ఉన్నప్పటికీ, గుర్తుపెట్టుకోండి, పల్లెటూళ్ళలో పొలాలు ఉన్నప్పటికీ, అన్నీ ఉన్నప్పటికీ ఇంటికి ఏం పెట్టుకుంటారు? బరుగుడు పెట్టుకుంటారు. ఆ బరుగుడు ఏం చేస్తుంది తెలుసా? వాళ్ళని డైలీ పోషిస్తుంది. ఈ పొలాలు వేస్తే ఎప్పటికి వాళ్ళకి పంట చేతికి వస్తుంది? 6 నెలలాగా. సంవత్సరం కదా, 6 నెలలే, 6 నెలలాగా. అవునా కదా? గొర్రెలు పెద్దవి కావాలంటే ఎన్ని సంవత్సరాలు ఆగాల? గొర్రెలు పెద్దవి కావాలంటే ఒక 10 వేసుకో, లేదంటే ఒక 5 వేసుకో. కానీ నీ కుటుంబంలో పశువులు ఉంటే ఏమైనా తెలుసా? నిన్ను పోషిస్తుంది. ఈరోజు పోషణ, డైలీ దినదిన పోషణ ఉంటేనే నువ్వు క్రీస్తులు ఆనందిస్తావా? లేకపోతే ఆనందించవా? ఈరోజు దానిలో పోషణ ఏది? దానిలో పోషణ ఏంది? వాడి బండి. ఈరోజు నా పోషణ ఏంది? నా బండి. నా పోషణ జరిగినా జరగకున్నా క్రీస్తులు ఆనందిస్తున్నా. జీవితంలో పోషించబడితేనే ఆనందిస్తాను, పోషించబడకుంటే నేను ఆనందించను. ధనానికి కాదు మన ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది. దేనికి? క్రీస్తుకి. దేని ఆనందిస్తున్నా? దేవుని పోషిస్తే. మన సంఘంలో సేవకురాలు ఉండేది, పాపం దగ్గర 5 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 7 సంవత్సరాలు గుర్తులేదు నాకు. వారి జీవితంలో ఇంతవరకు ఒక వస్తువు కొనుక్కింది లేదు. ఎప్పటి నుంచో నాకు గుర్తులేదు. ఈ 2026 ఒక వస్తువు కొనుక్కుంది. ఆమె వస్తువు కొనుక్కున్నా కొనుక్కోకపోయినా క్రీస్తు ఏం చేసేది? పోషించబడిన మన దినం ఎన్ని మార్లు తింటా? 4, 3. నేను 6 మార్లు తింటా. నేను 6 మార్లు తిన్నా, 6 మార్లు తినకున్నా నేను ఆనందిస్తాను. సహోదరి కూడా పాపం అంతే. పోషణ ఉన్నప్పటికీ, పోషణ లేనప్పటికీ ఎప్పుడు క్రీస్తులు ఆనందించి వ్యక్తిగా ఉన్నాయి. ఇప్పుడు దేవుడు పోషిస్తాడు. సమృద్ధిగా అక్కడ 2వ భోజనం తినడానికి కృపను చూపిస్తుంది. ఈరోజు నేను దానిని సంపాదించాలనుకుంటున్నాను. రోజుకి 800, 900 వారి కుటుంబంలో ఆ యజమానుడు సంపాదించగలుగుతున్నాడు. అంటే పోషణ లేకున్నా, పోషణ ఉన్నా కూడా వారు దేవునిలో ఆనందాన్ని వదులుకున్నది. ఈరోజు ఆనందం అంటే ఇది. ఏ ధనం మీ జీవితంలో లేకుండా నువ్వు ఆనందించాలి. ఇప్పుడు చూద్దాం. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, 7వదిగా నేను యెహోవా యందు ఆనందించదను, నా రక్షణకర్తైన నా దేవుని యందు నేను సంతోషించదను. ఈరోజు ఎంతమంది ఇలాంటి ఆనందంలో ఉన్నారు? ఎంతమంది ఇలాంటి ఆనందంలో ఉన్నారు? ఇప్పుడు ఒక్కసారి ఫిలిప్పీలకు రాసిన పత్రిక పోదాం. ఇక్కడ ఒకసారి పేజీ పెట్టుకొని ఉండండి, పెండేలా పెట్టుకొని ఉండండి. ఇప్పుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఒకసారి పోదాం మనం. ఇప్పుడు చెప్పండి, పౌలు గారు ఎలాంటి ఆనందాన్ని ఆనందించమన్నాడు? అది ఎలాంటి ఆనందం?
ఏవి ఉన్నా ఏవి లేకున్నా సింపుల్గా నువ్వు ఇచ్చున్నాను, ఏవి ఉన్నా ఏవి లేకున్నా క్రీస్తు ఏం చేయాలా? ఇప్పుడు మళ్ళీ ఆ వచనం చెప్తాను. మీ సహనము, 5వ వచనం, మీ సహనమును సకల జనులకు తెలియబడ నియుడి. అంటే ఏంటి? నీ జీవితంలో ఏది లేకపోయినా నువ్వు ఆనందిస్తావు చూసిన యేసయ్యలో, అప్పుడు సకల జనులు నిన్ను చూసి ఆశ్చర్యపోతారు. ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని దుఃఖాలు వచ్చినా ఆమె చాలా కింద చూస్తే మృదుత్వం అన్నమాట. సహనం అంటే ఏంటి? చాలా మృదుత్వంగా సహనంగా ఉంటుంది, దేవుళ్ళు ఆనందిస్తే వ్యక్తిగానే ఉంటుందని జనులు తెలుసుకోవాలి. ప్రభు సమీపంగా ఉన్నాడు. దేవుడు ఆమెకు ఎలా ఉన్నాడంట? ఎలా ఉన్నాడంట? సంతోషంలో సమీపంగా ఉంటా అన్నాడా? అంటే నీ ఆశీర్వాదంలో సమీపంగా ఉంటా అంటున్నాడా? లేదు. నీ దుఃఖములో నువ్వు ఆనందిస్తే దేవుడు ఇప్పుడు దేవుడు ఎంతమందికి సమీపంగా ఉన్నాడు చెప్పండి? నీకున్నాడమ్మా? సమీపంగా ఉన్నాడా? అమ్మా దేవునికి స్తోత్రం. అయ్యా నీకున్నాడయ్యా? ఉన్నాడా? అయ్యగారు నీకున్నారా? పెద్దగా పరిచయం లేదన్న, తర్వాత నాకు నా తపన సమీపం. అమ్మగారు మీకు సమీపంగా ఉన్నారా? ఎవరు? ఎందుకు సమీపంగా ఉన్నారు? అందరు చెప్పండి, ఎందుకు సమీపంగా ఉన్నారు? మీకు అమ్మగారు మీరు దుఃఖంలో ఉన్న వారికి సమీపంగా ఉన్నారా? ఇప్పుడు యేసయ్య ఎవరికి సమీపంగా ఉన్నాడు? దుఃఖంలో ఉన్న వ్యక్తికే. యోబు దుఃఖపడుతుంటే ఎవరు వచ్చారు యోబు కోసం? ఆనందం నుండి వచ్చాడా? మహాకాశం పైన హ్యాపీగా ఉన్నాడు దేవుడు. ఇప్పుడు యోబు దగ్గరికి ఎందుకు వచ్చాడు? ఈరోజు దుఃఖంలో ఉంది, దేవుడిని గట్టిగా పట్టుకో. నీ దగ్గర నీతోనే ఉంటాడు, నీతోనే ఉన్నాడు. చూడ, దేనిని గురించి నేను పాట పాడుతుంటాను, ఎప్పుడు పాట పాడుతుంటాను. దేనిని గురించి చింతపడకుని గాని ప్రతి విషయములలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపమును దేవునికి. మనమేమో ప్రార్థన విన్నపమును వదిలేసి దేన్ని తెలియజేస్తాం సార్ దేవునికి? నా చింతలన్నీ తీర్చవు నీవు, నన్ను బాగు చేయవు, ఎంత గొప్ప దేవుడు యేసయ్యా. కొత్త పాట పాడతాం దేవునికి. అందరూ నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడు వేసని ఇలా అంటారు. నా చింతలన్నీ తీర్చవు నీవు, నన్ను బాగు చేయవు, ఎంత గొప్ప ఎంత గొప్ప దేవుడు యేసయ్యా. ఆయన అంటాడు. ఏమైంది నాకు ఇంటికి? చింతలన్నీ రాత్రికాల సమయంలో విడిచిపెట్టింది. వాట్ యు వాంట్, నీకేం కావాలో క్లారిటీగా ఆయన చెప్తాను. నేను ఎప్పుడు దేవుడికి చెప్తాను, నేను ఏ బలహీనతలో ఉన్నా, ఇదిగో నేను ఈ బలహీనతలో ఉన్నా, దయచేసి దీవించడానికి నేను క్లారిటీగా దేవుడికి చెప్తాను. నీకు ఏ కారు కావాలో నీకు కావాలంటే క్లారిటీ చెప్తాను. నీ జీవితంలో ఎలా నువ్వు బయటపడాలో ఆయనకి, నీకేం కావాలో ఆయనకి క్లారిటీగా చెప్తూ ప్రార్థన విజ్ఞాపన చేత మనస్పూర్వకంగా ఆయన తెలియదు. అప్పుడు సమస్త జ్ఞానమునికి మించిన దేవుని సమాధానం. అబ్బా, జ్ఞానమునికి మించింది ఎంతకైనా. అయ్యో నా దుఃఖము, అయ్యో ఆ దుఃఖం ఉన్నది. ఇప్పుడు ఏముంటది? ఏముంటది? సమాధానం. సమాధానం ఏంటంటే తెలుసా? ఎన్ని ఉన్న తిరిగి అలా పడకూడదు. సమాధానం, దేవుడి సమాధానము క్రీస్తు యేసు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి. మన హృదయాలు మనల్ని పాడు చేస్తాయి, మన తలంపులు మనల్ని పాడు చేస్తాయి. అందుకే దేవుడు ఏం చేస్తాడంట? నీ హృదయానికి, నీ ఆలోచనలకు సమాధానం అనే గొప్ప శక్తి కావలి ఉంటారంట. నిన్ను గలిబిలికిలోనికి వెళ్ళకుండా, నిన్ను దుఃఖంలోనికి చింతలోనికి లాగకుండా
క్రీస్తు సమాధానం కావలి కాస్తూ నిన్ను బలపరుస్తూ దేవుడి కార్యాలు చేసే వ్యక్తిగా, దేవుడు ఆనందించే వ్యక్తిగా చేస్తుంది. ఇప్పుడు చెప్పండి, అరిసి కట్టాయ కనీసం ఇప్పుడన్నా చెప్పండి, ఆనందిస్తున్నారా క్రీస్తులో? ఆనందిస్తున్నారా క్రీస్తులో? ఆనందిస్తున్నారా క్రీస్తులో? ఏమా చెప్పరా? ఏమరా చెప్పరా? ఆనందిస్తున్నారా? మీరు ఆనందిస్తున్నారా? ఎప్పుడెప్పుడు ఆనందిస్తున్నారా చెప్పండి. ఇప్పుడు చెప్పాలి. సురకులో చెప్పండి, బుక్కులు పోయినా వీడు స్కూల్లో కూడా ఇంత చదువుతాడు పాపం. చెవురా, క్రీస్తులో దేని ఆనందిస్తాం? మొట్టమొదటిగా మరి ఏం అంతసేపు చూసినావరా? సెకండ్ నుంచి రాసుకున్నావా? సరే, సెకండ్ నుంచి చెప్పు. ఆశీర్వాదం ఉంటే అందిస్తావా? లేకపోయిన ఆశీర్వదించాలి. మొట్టమొదటి చెప్పండి సార్. ప్రత్యేకపరచబడితే ఆశీర్దిస్తారా? మరి నిన్ను గుర్తించకపోయినా నన్ను ఎవడు గుర్తించడు. బయట పోతే హోవామి అంటాడు. ఆయన కామన్ ఆయన పరగలి కదా. ఎవరైనా గుర్తించినా గుర్తించకపోయినా నిన్ను గుర్తించాల్సింది ఎవరు తెలుసా? క్రీస్తు మాత్రమే. ఈరోజు నువ్వు నిన్ను గుర్తించకపోయినా యేసేపు వలె ఆనందించు. రెండవదిగా నీకు ఆశీర్వాదం ఉన్నా లేకుండా దావీదు వలె ఆనందించు. మూడవదిగా నీలో పరిశుద్ధతను కోల్పోతూ ఇక నువ్వు దేవుని దగ్గరికి చేరలేకపోతున్నావు, నీ హృదయం నేను పలుమార్లు గద్దించిన ప్రార్థనని ఆయుధాన్ని పట్టుకొని క్రీస్తు దగ్గరికి ఆనందించి క్రీస్తులో. నాలుగవదిగా నీ సంపాదనలు ఎంత సంపాదించినా రూపాయి మిగలట్లేదు. ఎంత సంపాదించినా హాస్పిటల్కి, ఎంత సంపాదించినా బండి రిపేర్లకు, ఎంత సంపాదించినా నీ జీవితంలో ఏది మిగలకున్నా నువ్వు క్రీస్తులో ఆనందించు. ఐదవదిగా నీకు ఆస్తి ఉన్నా లేకున్నా క్రీస్తు ఆనందించు. ఆరవదిగా నీకు దోషం ఉన్నా లేకున్నా క్రీస్తులు నువ్వు ఆనందించు. ఏడవదిగా ఎల్లప్పుడూ సంతోషించు. ఏమున్నను లేకున్నాను నీ జీవితంలో సంతోషం ఉండాలి. చింతలేని సంతోషం, చింతలేని సంతోషం. ప్రార్థన విజ్ఞాపనలు ఏం చేస్తాయంట? ఇప్పుడు చెప్పండి, ప్రార్థన విజ్ఞాపనలు ఏం చేస్తాయి నీ జీవితంలో? ఇప్పుడే చెప్తురా? అదే ఇప్పుడు ఇంకా హృదయానికి ఇది ఆయన కావాల్సింది. మన హృదయానికి తలంపులకును కావలి దేవుడు ఇచ్చే సమాధానం మీరు తెచ్చుకోవాలి అంటే ప్రార్థన. వాట్ యు వాంట్, నీకు ఏం కావాలో అది ధైర్యంగా నేరుగా ఎవరు చెప్పు. తీర్చరా? మీకు ప్యాడ్ ఎవరు వచ్చినారు? ఎస్ఐ వచ్చినాడా? సరే, సంతోషం. ఎన్ని సంవత్సరాలు చదువుతున్నావు ప్యాడ్ని? ఎన్ని? ప్యాడ్ రావాలంటే, మహిమకరమైన ప్యాడ్ రావాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? అయ్యగారు ఆత్మను పొందుకున్నారు. అయ్యగారు ఎన్ని సంవత్సరాలు? అయ్యగారు అని ఒక మహిమ కలిగిన దేవుని ఆత్మను పొందుకోవాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? అమ్మగారు అండి వస్తుంది. ప్రార్థించండి, ఇస్తాడు. చింతించకండి, పోతుంది. ఏమవుతుంది? మన హృదయం ఉండే ఆ సమాధానము. అందరు లేచినప్పుడు మీ హృదయాలు మీరు పరిశీలన చేసుకోండి. యాక్చువల్గా ఈ మెసేజ్, ఈ వాక్యము నేను ఏమైనా మా పూజ వచ్చిందా? అవునా? రేపు ఒక్కసారి మందిరాన్ని అంతా రేపు పరిశుద్ధపరచమా? ఎందుకైనా మంచిది, గోడల గిళ్ళన్నీ. యాక్చువల్గా ఈ వాక్యం నేను మధ్యాహ్నకాల సమయంలో వాక్యం అప్పుడే నేను నిర్ణయించుకున్నా చెప్పాలని. కానీ ఆపేసాడు. అది ఈరోజు ఇప్పుడు జరగడం జరిగింది. సరే, అందరు మీ హృదయాలు మీరు పరిశీలన చేసుకోండి.
సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము. సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము. ఇహమందు పరమందు ఆశ్రయమైన వాడు నిన్నాలో క్షణమైన నన్ను మరువని యేసయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. ప్రేమపూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయవీరుడా, ఆపత్కాలమందునా, సర్వలోకమందునా, దీన జనాని దీనుడా, వెలుగుచున్నవాడా, ఆరాధించు నిన్నే లోకరక్షకుడా, ఆనందించు నీలో జీవితాంతము. నీ కృపయందు ఉన్నతము వర్ణించలేను స్వామి. నీ కృపయందు తుది వరకు నడిపించు యేసయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. నీకు భయమే లేదయ్యా. నాకు భయమే లేదయ్యా. నాకు భయమే లేదయ్యా. సమస్త మహిమ ఘనత ప్రభావములు మన ప్రభు అయిన యేసుక్రీస్తుకే కలుగును కాక. ఆమేన్.